గిన్నెలో 100 ml వాటర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పొయ్యి ఆన్ చేసి స్టవ్ వెలిగించుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అనేది చాలా బాగా టిక్గా గట్టిగా దగ్గరికి అవుతుంది. ఇలా అయినప్పుడు ఇందులో మనకి తగినంత బెల్లం వేసుకొని కలియబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలు కాచుకోవాలి. ఆ పాలను ఇందులో మనకి ఎంత మిశ్రమంలో కావాలి అంటే అంత మిశ్రమంలో రాగి పిండిని అనేది గ్లాస్లోకి తీసుకొని పాలు కలుపుకుంటే మనకి రాగి మాల్ట్ రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్త్కి మంచిది. ఎముకలు బలంగా అవుతాయి, రక్తం పెరుగుతుంది ఒంట్లో. ఈ రాగి మాల్ట్ తీసుకోవడం ద్వారా పొట్ట తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది. ఇందులో మోర్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో మోర్ కాల్షియం ఉండడం ద్వారా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ రాగి మాల్ట్ కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్ తాగే వాళ్ళకి దాని రీప్లేస్మెంట్గా ఇదైతే వాడవచ్చు. ఇది వెరీ టేస్టీగా ఉంటుంది. చాలామంది రాగి మాల్ట్ రెడీ చేసేటప్పుడు రాగి మాల్ట్ అయితే విరిగిపోతుంది అంటున్నారు. అప్పుడైతే మనం వాటర్లో బెల్లాన్ని మిక్స్ చేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని రాగి పిండిలో కనుక కలిపినట్లయితే అప్పుడైతే రాగి మాల్ట్ అనేది విరగకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ విధంగా రాగి మాల్ట్ తయారు చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు సమ్మర్లో ఏ ప్రిపరేషన్స్ చేసుకుంటారో మార్నింగ్ టీ, కాఫీ టైంలో అయితే నాకైతే షేర్ చేయండి. వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై